వెల్కమ్ టు SI న్యూస్. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని కేజీఆర్ గార్డెన్లో నిర్వహించిన రైతు సమ్మేళనం కిసాన్ మోర్చా సమావేశంలో చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ పార్టీ స్పీడ్ అందుకుని స్పీడ్ ప్రచారంలోనే కాదు ఇతర పార్టీల నుంచి అభ్యర్థులను చేర్చుకోవడంలో స్పీడ్ అందుకుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. పార్లమెంటు స్థాయిలో ఉన్న మున్సిపాలిటీలో బీజేపీకి వన్ సైడ్ ఓట్లు పడతాయని ఏ వ్యక్తిని కలిసినా బీజేపీకి ఓటు వేస్తామని ధీమా వ్యక్తం చేశారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ప్రచారంలో అందరి కొద్దీ ముందున్నామని ఇప్పటి వరకు ప్రతి ఇంటికి 3 నుంచి 4-5 సార్లు కలిశామని కాబట్టి బీజేపీకి పార్లమెంటు స్థాయిలో 3 లక్షల మెజార్టీ వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కిసాన్ రైతుల సమ్మేళనం ఇక్కడ చేవెళ్ల మండలం హెడ్‌క్వార్టర్లో కిసాన్ మోర్చా ద్వారా రైతుల విషయంలో కొండ విశ్వేశ్వర్ రెడ్డి గారు ఇప్పటివరకు క్లియర్గా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ప్రచారంలో ముందున్నాం. మేము గత నెల 15 రోజుల నుంచి కంటిన్యూగా పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో ప్రతి గ్రామానికి క్యాండిడేట్ వెళ్ళడం జరిగింది. అతనితోనూ మేము కూడా ప్రతి గ్రామానికి కూడా పోవడం జరిగింది. కాబట్టి ప్రతి రైతు ప్రతి యువకుడు మిత్రులందరూ కూడా ఈ భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవడానికి ప్రతి వ్యక్తి కూడా ఈరోజు ఓటేస్తామని అడిగితే మేము మోదీకి వేస్తామని చెప్పడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే మోదీ చేసినటువంటి 10 సంవత్సరాలు ప్రధానమంత్రి గారు చేస్తున్నటువంటి డెవలప్మెంట్ కార్యక్రమంలో మేము ప్రతి ఇంటికి వెళ్ళినా కూడా ఇంటింటి ప్రచారంలో ప్రతి కార్యకర్త వెళ్ళినా కూడా మేము ఈసారి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి పువ్వు గుర్తు మీద వేసి కొండ విశ్వేశ్వర్ రెడ్డి గారిని గెలిపిస్తామని చెప్పడం జరుగుతూ ఉన్నది. కొండ విశ్వేశ్వర్ రెడ్డి అంటే ఒక భరోసా ప్రధానమంత్రి ఏ రకంగా ఒక నమ్మకం కలిగించిందో అదే రకంగా కొండ విశ్వేశ్వర రెడ్డి పేరు మీద కూడా అతని మీద కూడా ప్రతి ఓటరు కూడా నమ్మకం కలిగి ఈరోజు చేవెళ్ల గడ్డ మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేయడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే ఆయన మీద ఉన్నటువంటి నమ్మకము రేపు వచ్చే రోజులలో కూడా 5 సంవత్సరాల్లో కొండ విశ్వేశ్వర రెడ్డి గారు గెలిస్తేనే రంగారెడ్డి జిల్లా బాగుపడతామని చెప్పి ఒక నమ్మకంతో అతని క్యాండిడేట్ మీద మచ్చలేని నాయకుడు ఈరోజు కొండ విశ్వేశ్వర రెడ్డి గారు. ఏది చెప్పినా కూడా ఆయన పరిధిలో ఉన్నటువంటి ప్రతి చెప్పిన వార్డు ఖచ్చితంగా చేసినటువంటి వ్యక్తి కాబట్టి కొండ విశ్వేశ్వర రెడ్డి గారు. అతను ఇంకా 2 వ్యక్తులు ఉన్నా, బీఆర్ఎస్ ఉన్నా, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నా కూడా నమ్మకము వాళ్ళ పైన లేదు. ఇలా కాంగ్రెస్ వ్యక్తి టీఆర్ఎస్ నుంచి వచ్చి ఇలా మళ్ళీ కాంగ్రెస్ టికెట్ తీసుకొని ఒక స్థానిక ఎంపీగా ఉండి ఆయన చేయనటువంటి అసమర్థ పరిపాలన ఈ 5 సంవత్సరాలు ఏ ఒక్కరికి కూడా న్యాయం చేయనటువంటి వ్యక్తి కాబట్టి అతనికి ఓటేసే పరిస్థితుల్లో లేరనే ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్కి వెళ్ళిపోయి కాంగ్రెస్ టికెట్ తెచ్చుకొని ఆయన చేసినటువంటి దొంగతనాలు, ఆయన చేసినటువంటి భూ కబ్జాలు, ఆయన చేసినటువంటి కరప్షన్ ఆయన ఓడిస్తారని చెప్పి ఈరోజు నేను అందరికీ మీ ముందు చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఆయన ఏది చేయలేనని కాదు, ఆయన ఆర్థికంగా ఎదగడానికి ఎన్నో తప్పులు చేసిండు. పోల్ట్రీ ఫామ్ కానీ, ల్యాండ్ కబ్జాలు కానీ, ఇంకా బ్యాంకులు కూడా ఇలా ముంచి పోల్ట్రీని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి రంజిత్ రెడ్డి గారు. ఆయన వేల కోట్ల రూపాయల కుంభకోణాలు చేసినటువంటి ఇలా కేసులు పెట్టుకొని ఈరోజు ప్రచారానికి రావడం జరుగుతూ ఉన్నది. ఆయన బలము బలహీనత రెండే. ఏదంటే ఒకటి నేను బలంతోనే పైసలు ఇచ్చి నేను ఓటర్ను కొనుక్కుంటానే ఉద్దేశంతో ఇప్పటి వరకు ప్రచారం చేయకుండా ఈ రోజు నుంచి నేను ప్రచారం చేసి ప్రతి వ్యక్తికి నేను వేల కోట్ల రూపాయలు నా దగ్గర ఉన్నాయి, నేను ఖర్చు పెట్టి గెలుస్తానే ఒక ఆలోచనతోనే ఉన్నటువంటి వ్యక్తి కాదు. నీవు ఎన్ని పైసలు పెట్టినా రంజిత్ రెడ్డి గారు, నువ్వు ఎన్ని పైసలు పెట్టినా నీ పైసలకు లొంగే ఓటర్స్ కాదు. నీకు పైసలు తీసుకొని కూడా నీకు ఓటేయని పరిస్థితిలో ఉన్నాడు. గమనించి నువ్వు ఆలోచన చేసి పైసలు ఖర్చు పెట్టుకో. అనవసరంగా ఉన్న పైసలు పోతాయి, అవన్నా జాగ్రత్త పెట్టి రేపొద్దు ప్రజలు మరి ఎందుకు ఈరోజు పార్టీ మాత్రం ఒకసారి చెప్పాలి. 6 నెలల కింద ఇదే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చి గడ్డ మీద మా అభ్యర్థి రంజిత్ రెడ్డి అంటే ఆ రోజే ప్రకటించడం జరిగింది. కానీ ఈరోజు ఓటమి అంగీకరించి నువ్వు పార్టీ మారి ఈరోజు కాంగ్రెస్ లో పోయినా ప్రజలు నిన్నేం గెలిపియారు, ప్రజలు నిశ్చయం అయిపోయారు. కొండ విశ్వేశ్వర రెడ్డి గారిని గెలిపియాలని చెప్పి ఒక సంకల్పం తీసుకొని ఉన్నారు. కాబట్టి దానికి ఈరోజు కొండ విశ్వేశ్వర రెడ్డిని ఓడించే దమ్ము ఎవరికి కూడా లేదు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఈరోజు పూర్తిగా ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు. కాబట్టి మనం చేయాల్సినటువంటిది నరేంద్ర మోడీ పేరు చెప్తే ఈరోజు ఓట్లు వచ్చేటటువంటి పరిస్థితి.
నరేంద్ర మోడీకి 3 రైతు చట్టాలు పెడితే అక్కడ ఎక్కడనో హర్యానాలో ఎక్కడనో ఎంతో మంది అడ్డుకున్నారు, రోడ్ల మీద పోయి హైవేలు ఆపినారు. కానీ ఇక్కడ అదే రాజకీయ అవకాశం చూసి అధికారం ఉన్నప్పుడు కూడా కేసీఆర్ గారు రాస్తా రోకలు చేస్తానికి ప్రయత్నం చేశారు. అంటే రాస్తా రోకలు అపోజిషన్ పెడుతుంది, అయితే టీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ మొయినాబాద్ ఇక్కడ రాస్తా రోకలు చేస్తే 10 మంది కూడా రాలేదు, వాళ్ళకి రైతు చట్టాలు ఏంటో తెలియదు. అయితే అప్పుడు రేవంత్ రెడ్డి గారిని పంపించి 60 పోలీస్ అధికారులతో పంపించి యాత్ర చేసిండు 3 రైతు చట్టాలకు వ్యతిరేకంగా. ఇప్పుడు ఆయన అంటుండు మేము టీఆర్ఎస్. మా కొండ ఈశ్వర్రెడ్డి మీద నువ్వు ఫేక్ స్టేట్మెంట్ ఇచ్చుకుంటా అనవసరంగా సోషల్ మీడియాలో అనవసరమైన మాటలు మాట్లాడుతూ నీకున్నటువంటి దొంగ లక్షణాలు మిగతా వేరే వాళ్లకు నేర్పడానికి ప్రయత్నం చేయొద్దు అని చెప్పి చెప్తా ఉన్నాం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నువ్వు పైసలకో ఇంకొక దానికే లొంగడానికి వీలు లేదు కాబట్టి వాళ్ళు నిన్ను అసమర్థుడని చెప్పి ప్రజలు ఇప్పటికే గ్రహించేసి నేను టీఆర్ఎస్ నుంచి తరిమి కొట్టి ఇలా కాంగ్రెస్లోకి పోయినటువంటి వ్యక్తి కాబట్టి నీకు ఓటు అడిగే హక్కు లేదు, నీకు ఓటేసే పరిస్థితి కూడా లేదు. అందుకే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల బలము ఇలా చేవల్ల కాన్స్టిట్యూన్సీ లో 296 బూతులు ఉన్నాయి కాబట్టి ప్రతి బూత్ నుంచి కంప్లీట్ గా 50% అబౌవ్ 50 to 60 మధ్యన మేము లీడ్ ఇస్తామని చెప్పి చేవల్లగడ్డ పైన చెప్తా ఉన్నాం. అంతేకాకుండా ప్రతి కార్యకర్త కూడా ఈ 10 రోజులు 20 గంటలు పనిచేయడానికి రెడీగా ఉన్నారు. అందుకే 50 to 60% మొత్తం చేవల్లగడ్డ మీద మేము 1,20,000 టార్గెట్ పెట్టుకున్నాం. 1,20,000 టార్గెట్ పెట్టుకొని మేము పనిచేస్తా ఉన్నాం. ఖచ్చితంగా లీడ్ ఇస్తామని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ప్రచారము వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ వల్ల ఇంకా వేగంగా స్పీడ్ అందుకుంది. కానీ అన్నిట్లో స్పీడ్ అందుకున్నది జాయినింగ్స్. మా ప్రతి మీటింగ్లో ఈరోజు మోర్చాలు కూడా దిగినాయి. బీజేపీ పార్టీ ఎప్పటిసందో చేస్తుంది, గత వారం సంది మోర్చాలు కూడా స్పీడ్ ఎక్కించినాయి. నిన్న యువ మోర్చా బీజేవైఎం వాళ్ళదైంది, ఓబీసీ మోర్చా అయింది, ఇవాళ కిసాన్ మోర్చా అవుతుంది. అయితే బీజేపీల ప్రతి మోర్చా బీజేపీ వేగంగా ఎలక్షన్స్లో స్పీడ్ పెంచిండు. దీంతో ఈరోజు రేగడగనాపూర్, బస్తేపూర్, అంతారము, మళ్ళీ మిర్జాగూడ, కౌకుట్ల 6-5 గ్రామాల నుంచి 300-400 యువకులు మాజీ ఎంపీటీసీలు జాయిన్ అయినరు. అదే కాక ఇక్కడనే కాక ఎటు పోయినా కూడా అదే. పొద్దుగాల అన్నిట్ల పెద్ద షాక్ ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీకి, టీఆర్ఎస్కు. పొద్దుగాల చేవెళ్ళ పార్లమెంట్ల అన్నిట్ల పెద్ద మున్సిపాలిటీ అంటే జిహెచ్సి ఇట్స్ పెడితే అన్నిట్ల పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ల 4 కాంగ్రెస్ కార్పొరేటర్లు జాయిన్ అయ్యారు, 4 టీఆర్ఎస్ కార్పొరేటర్లు జాయిన్ అయినారు. దీంతో అక్కడ 1 వే అయ్యేటట్టుంది. మీర్పేట్ ఆడ 1,00,000 ఓట్లు ఉన్నాయి ఆ మున్సిపల్ కార్పొరేషన్లో. కానీ తాండూరు ప్రాంతం నుంచి మన దాదాపు ఇబ్రహీంపట్నం అంటే మన కందుకూరు వరకు ప్రతి ఊర్లో మీటింగ్లు ఉన్నా లేకున్నా జాయినింగ్స్ అవుతున్నాయి. మాకు 3 లక్షల ఓట్ల మెజార్టీ ఖాయమని అనుకుంటున్నాము. కానీ నేను లాస్ట్ మినిట్ వరకు మేము పని బంద్ చేయాలి, ఇంకా వేగంగానే చేస్తూ ఉంటాము. మేము ప్రచారంలో అందరికంటే ముందున్నాము. ప్రతి ఇంటికి పోయినాము 4 సార్లు ఇప్పటి వరకు. ఆ బ్యాగ్లు పంచుతందుకైనా, లేకుంటే మన స్టిక్కర్లు పెడుతుందుకైనా, లేకుంటే ప్రసాదం పంచుతందుకైనా, లేకుంటే ఎన్నెన్నో కార్యక్రమం పెట్టి ఇప్పటి వరకు ప్రతి ఇల్లు, ఎస్పెషలీ గ్రామీణ ప్రాంతం ప్రతి ఇల్లు 4 సార్లు 5 సార్లు మేము టచ్ చేసినాము. కానీ లాస్ట్ 1 వీక్ చాలా ముఖ్యమని అందరు కూడా బూత్ కమిటీస్ తోటి మీటింగ్ అయింది. ఈసారి లాస్ట్ వరకు ఇట్లనే పనిచేస్తుంటే 3 లక్షలు కూడా దాపుతాయని